అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వంకాయతో ఒక మంచి రెసిపీ చూపించాలి అనుకుంటున్నానండి. ఇది మేబీ మీరు చేసుకోండొచ్చు, చేసుకోకపోయి ఉండొచ్చు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, ముద్దలోకైనా, చపాతీలోకి, దోశలోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కాస్త ఎక్కువే ఆయిల్ వేసుకొని, నేను పెద్దగా ఉంటుంది కదండి ఆ వంకాయ ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అది ఆ ప్యాన్లో వేసుకొని, అలాగే టమాటోలు ఒక మీడియం సైజ్ 3 తీసుకున్నాను. 3 టమాటాలు వేసుకొని, పచ్చిమిర్చి 3 వేసానండి. ఎందుకంటే తర్వాత కారం కూడా వేస్తాము, అందుకని ఇవి కారం ఎక్కువ ఉన్నాయి మిర్చి, అందుకని 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అన్నీ అందులో వేసేసి ఒక లిడ్ క్లోజ్ చేసి ఆయిల్లోనే వేగనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి అన్నీ టర్న్ చేసుకోవాలండి. మరో సైడ్ తిప్పుకొని కాల్చుకుంటూ, తర్వాత మళ్ళీ ఆయిల్ ఇందాక ఒకసారి వేసాం కదా, ఇప్పుడు తిప్పిన తర్వాత మరీ ఒకసారి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎక్కువగానే అండి కొత్తిమీర, కొంచెం ఎక్కువగానే పుదీనా వేసుకొని, తర్వాత లిడ్ మూసి ఒక 5 మినిట్స్ అలాగే వేగనివ్వాలండి. చూసారు కదా మెత్తబడ్డాయి. తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుకోవాలండి. అలా అప్పుడప్పుడు లిడ్ తీసి తిప్పుకుంటూ తర్వాత క్లోజ్ చేసి అలా ఆవిరి మీద ఆయిల్ తోటే దాన్ని వేగనివ్వాలండి అన్నిటినీ. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. తర్వాత ఆ టమాటాల మీద పైన ఉంటాయి కదా, ఆ లేయర్ తీసేద్దామండి. వంకాయల మీద సేమ్ వచ్చేస్తాయండి లేయర్స్, అవి ఉన్నా కూడా మెదిపినప్పుడు మెదగవండి, అలాగే ఉంటాయి, దాంట్లో టేస్ట్ ఏం రాదు. కాబట్టి తీసేసి ఇప్పుడు ఆ కర్రీకి సరిపడా సాల్ట్, పచ్చి ఆనియన్స్ అండి, చాలా బాగుంటుంది, నేను పచ్చి ఆనియన్సే వేస్తాను. పచ్చి ఆనియన్స్ వేసుకొని అవి మెదుపుకోవాలండి. మీరు మ్యాషర్తో కానివ్వండి, పప్పుకిత్తితో కానీ మీ ఇష్టం అది, లేకపోతే రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి. తర్వాత ఒక విషయం చెప్పాలండి, ఇప్పుడు మనము వేయించుకునేటప్పుడు ఒక పేడు చింతపండు వేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయింది, అది వేసుకుంటే ఆ పులుపు కొంచెం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్ కొద్దిగా అండి, ఆల్రెడీ అక్కడ వేసాం కదా, కొద్దిగా ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి చిట్పట్లాడేదాకా. తర్వాత కాస్త ఇంగువ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అది కాస్త వేయించుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారపొడి, 1/4 స్పూన్ పసుపు. ఈ పోపుని మెదుపుకున్న వంకాయ మిశ్రమంలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.